నేను చూస్తారైతే ఆవు పాలు విన్నట్టే ఉంది చూడు. ఎంత భారీగా ఉంది, ఎంత మంచిగా ఉంది, ఎంత నీట్గా ఉంది, పురుగు కూడా లేదు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తోటలో ఆకుకూరలు, సుక్కకూర, పాలకూర, ఎర్ర తోటకూర, గోంగూర, పచ్చికాయలు, వంకాయలు ఇవన్నీ ఉన్నాయి. మనం ఇవి తెంపుకుందాము. ఇంకో ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఈ సుక్కకూర తెంపుకుందాము. అయితే రెండు గింజలే మొలిచినాయి. ఈ రెండు గింజలు మనం ఇప్పుడు ఈ రెండు చెట్లని మనం తీసుకుందాము. పరుపులకి అయినాయి చూడు. ఇప్పుడైతే ఈ కట్ చేస్తున్నా. ఎంత సుకాచిగా ఉంది చూడు ఈ పంట. ఆర్గానిక్ సుక్కకూర. ఒక్క బకెట్ పెట్టినా మనం పప్పులకైనా ఉట్టి సుక్కకూర అయినా వండుకోవచ్చు. ఇంకా కూడా ఉన్నాయి సుక్కకూర చెట్లు, కానీ మనకైతే ఇది ఒకటే తీసుకుంటాం. చూపి అక్కడ అగో ఆ 100 రూపాయల డబ్లో కూడా అందులో కూడా మంచిగానే నేను గింజలు అయితే ఏ డబ్బాలైనా 5-6 గింజలు పెడితే ఇంట్లో ఒక్క 4 మొలిచినాయి. ఇంకా ఇది కాలేదు, తర్వాత తీసుకుంటాం. ఇది కొంచెం అయింది, కానీ ఎంత పర్పుని చూడండి. ఏనన్నా 15 కొమ్మల దాకా ఉన్నాయి చూడండి. మీకు చూసుకుంటేనే తెలుస్తుంది. ఈ 3 డబ్బాలలో కూరల డబ్బాలలో పాలకూర ఉంది. ఇంకో ఈ డబ్బాలో ఉంది. ఇక్కడ 100 రూపాయల డబ్బాలలో ఇక్కడ చిన్న కూరల డబ్బాల, అక్కడ ఒక కూరల డబ్బాల చాలా పాలకూర అయితే సానే ఉంది, మంచిగానే మొలిచినాయి. ఇప్పుడు మనకు కావాల్సినంత తీసుకుందాము, ఓకేనా? ఇగో పొదలకే కట్ చేస్తుంటే ఏరుకొని ఏరుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. ఓపుకుంటేనేమో ఏరుకోవాలి, ఓపిక లేకుంటేనేమో కట్ చేసుకొని పోవాలి. మనకు ఉందిగా, నేనైతే కట్ చేస్తా, కొన్ని ఏమో ఏరుకుంటా. ఇంకా చూడండి, ఆర్గానిక్ పాలకూర. ఏ కూరలైనా నేను ఎరువు పెంటన్న ఒకటే ఎరువు అన్న, ఒకటే పసల ఎరువు, జువాల ఎరువు, ఇవి 2 మిక్స్ చేసి అయినా దానికే. ఇగో ఇట్లా గోంగూరకు కూడా పోసిన. ఇంకో ఇట్లా పిడికెలకే ఉన్నాయి చూడు. ఇంకో ఇట్లా ఇగో గాయల కట్ చేస్తే ఈడేలాలు వస్తూనే ఉంది. ఇగో ఇన్ని ఎగిరి పెట్టింది ఒక్క చెట్టు. 5-6 పంగలు పెట్టింది చూసుకోండి. అది కూర తెప్పుకుందాము. ఒక్కటే చిన్నది డ్రమ్ము 2 డబ్బాలు చేసిన, ఇంకా ఏరేది ఎక్కడ పెట్టినా. ఇప్పుడైతే ఇండ్లనైతే ఇది పొనగంటి కూర. ఈ పొనగంటి కూరకు నాకు చెయ్యిరోకులు ఏంది నాకు. ఇంకో ఇప్పుడు నేను ఈ పొనగంటి కూర ఎంత వెళ్తుందో చూద్దాని. పోయినసారి అయితే పిడికెడు వెళ్ళింది, గట్టిగా మంచిగా పిడికెడు వెళ్ళింది. ఇది కట్ చేయగానే నేను తెరువు వేస్తా, అందుకనే మంచిగా తూకం వచ్చినట్టే వస్తుంది. వరి తూకం వస్తుంది చూడు, అందరికి తెలిసే వరిసేనంటే అట్లా వస్తుంది చూడు. ఇంకా చూస్తురుగా. ఇది ఇంకొక డబ్బాలు ఉంది, కట్ చేసుకో. ఇదంతా అదే, ఇది వచ్చేసారి ఇంత పెరిగిందిగా, ఇంకొచ్చేసారి తీసుకోవాలి. ఇక్కడ ఉంది, చేతికి వచ్చింది, ఇది ఎదిగింది, ఇది అయ్యింది. ఇది మనం ఇది ఒక డబ్బాది కట్ చేసుకుందాం. ఇంకా 4 డబ్బాలు ఉంది. ఈ ఏర్లు ఈ కూర కట్ చేస్తూ ఉంటే, దీనికి ఏర్లు వస్తూ ఉంటే నేను మళ్ళీ తెచ్చి బకెట్లలో నన్న ఇసుకొని డబ్బాలలో నేను నాటు పెడతానే ఉన్నా. తీసినప్పుడల్లా 5, 6, 7, 10 కల్లా కాడలు దొరుకుతున్నాయి నాకు. ఇంకో ఇది అదే, ఇంకో ఇది ఇసోటి తీసుకోవాలి. అది ఇంత ఎర్ర తోటకూర, గోంగూర, పాలకూర, సుక్కకూర ఇన్ని రకాలు కూడా చేసి వండుకోవచ్చు. తినబుద్ధి కాకుంటే సపరేట్ వండుకున్నా ఇది ఒకటి కూడా వండుకోవచ్చు. ఓన్లీ వాళ్ళకే. ఇంకో ఇప్పుడు ఈ బెండకాయలు కట్ చేసుకుందాము. ఈ ఐడియా 2 రోజులకు పెద్ద అవుతున్నాయి. ఇవాళ దింపినాంగా, ఎల్లిండే మళ్ళా వస్తూనే ఉంది. ఇంకో ఇటువంటి కాయ ఉంచితే ఈ 2 కాయలు వెళ్తే ఈ 2 కాయలు తీసుకున్నాను. ఇంకో ఈ కాయ ఇది పింద ఎల్లిండి అవుతుంది. ఇది ఇంకో ఇక్కడ ఉన్నాయి చూడు. ఇంకో
ఇంకో ఇది పువ్వు తీరా, పువ్వు తీయాలి ఇక. ఈ చెట్టుకు ఇప్పటికీ 3 కాయలు తెంపిన. ఇప్పటికీ మళ్ళా కూడా ఈడ 3 ఉన్నాయి. ఇక్కడ ఈ పూత అన్నీ మొగ్గలు వేసినాయి. ఈ అయిన కాయలు ఇస్తుంటే ఇట్లా తెంపుకోవాలి. అక్కడ తోటకూర తెంపుకుందాము. ఇదివరకు 3 కొమ్మలు కట్ చేసిన. 3 కొమ్మలకు 4 కొమ్మలు వచ్చినాయి. ఇంకో ఇక్కడ ఎర్రతోటకూర కూర చెట్టు ఎంత బాగా అయింది చూడు. అందులో దోస చెట్టు పెట్టినా. వా అబ్బా ఎంత బాగుంది. ఇసుట వస్తావా? ఇసుట్రా. ఈ పాలకూర చెట్లు ఇళ్ళ పెడితే ఒక కోడిపిల్లని చేస్తున్నాం. ఆ కోడిపిల్ల రాను ఇళ్ళ చెట్లలో దోకోదేను పొరక మన మిడత చేసినట్టు చేసింది చూడు ఈ పాలకూరని. ఇక ఎంత భారీగా ఉంది చూడు. ఏదైనా ఈ చెట్లు ఇట్లా ఉంచుకోవాలి. ఉంచుకుంటే ఇన్ని పిలకలు వచ్చి ఇన్ని ఎగురులు వచ్చి పిడికడంత వెళ్తా చూడు. కొద్దిగా గోంగూర కట్ చేసుకుందాం. ఇదివరకు కట్ చేసినా ఇంకో ఇన్ని కొమ్మలు వచ్చినాయి. మనం ఇప్పుడు అయినాయి తెంపుకుందాం. మనం చింతకాయలు అట్టే ఉంటాయి పుల్లగా. ఏ చెట్లు అయినా మనకు 5-6 చెట్లు ఉన్నా మనకు కొనబడకుండా అవి మందేసినాయి కానీ కొనబడకుండా ఇవి మనకు ఎలా తీసుకోవచ్చు ఎవరైనా సరే. ఇంకా అక్కడ ఒకటి ఉంది ఎర్రతోటకూర, గోంగూర చెట్టు కూడా ఉంది అక్కడ. ఇంకో చూడు ఎదడు గుమ్మి అయినట్టు ఎదడు చెట్టు అయినట్టే అవుతుంది చూడు. ఎంత భారీగా ఎంత లాభ అయింది మొదలు. తోటకూర చెట్లు ఇంట్లో 2 కట్ చేసిన. సపరేట్ ఈ తోటకూరే ఉంది ఇంట్లో. ఎన్ని కొమ్మలు వస్తున్నాయి. మనకు ఎంత జాతున్నామో కుశాలుగా అంత మంచిగా వస్తున్నాయి. ఈ కట్టెలని పడేయకూరి ఈ కట్టెలలోనే ఉంటుంది మిగడంతా. మంచిగా దగ్గరికి కడిగి మంచిగా దగ్గరికి కోసి మంచిగా ఉడికిందాకా మంచిగా ఉడకనియాలి. ఇంకో ఈ కొమ్మలు కట్ చేసిన కొమ్మలు అన్ని చెట్లు ఇట్లున్నాయి చూడు. ఎర్రగొంగూర చెట్టు ఇగో ఎంత భారీగా అయింది. ఇవి మనం కట్ చేస్తే మళ్ళా కొమ్మలు వస్తాయి. ఇంకో చూస్తురుగా. ఇక ఇది పెరిగింది కూడా మళ్ళీ చూపిస్తాం. మళ్ళీ వీడియోలో వస్తుంది నెక్స్ట్. ఈ వంకాయ చెట్ట ఏం చెట్టు ఇది ఎట్టునే చూడు. ఈ యొక్క 3 ఇక్కడ ఒక 4 ఇక్కడ ఒక 9 కాయలు పడ్డాయి. ఇప్పుడు మనం ఒక 2 తీసుకుందాం. ఇవి మళ్ళీసారికి వస్తాయి. ఇగో ఈ మిరప చెట్టు కాయలు చూడు ఎన్ని కొమ్మలు ఉన్నాయి, ఎన్ని కాయలు పడ్డాయి. మీకు ఆకులలో కాయలు కనబడతలేవు, తెంపితే కనబడతాయి. ఇప్పుడే ఏం తెంపను. ఇంకో ఇక్కడ కూడా చూడు. ఇక చూస్తురా. ఇంకో ఈ పెద్ద ఏరుకున్నాము. ఇంకా కూడా ఇక్కడ ఉంది. ఇంకా కొద్దిగా అంత తెంపుకుందాం పాలకూర. ఇంకో ఆకు చూడు ఎంత పెద్దగా ఉన్నాయి. ఓపికతో ఏరుకుంటే మళ్ళీ చిన్నవి తొందరగా పెద్ద అవుతాయి. ఇప్పుడు మనమైతే వంకాయలు తెంపుకుందాం. ఈ చెట్టుకు ఎగురు పెట్టి ఎన్ని కాయలు వచ్చినాయి చూడు. ఇట్లా పంగలు వస్తే పంగకు కాయ తెంపుకున్నా మనకి ఈయనే అర్ధ పావు కాయలు వెళ్తాయి. ఇంకో ఈడ కూడా ఒకటి ఉంది. ఇంకో ఇది కూడా తెంపుతున్నా చూడు. ఇంకో 4 వెళ్ళినాయి, 5 పడ్డాయి. దీనికి ఇంకొకటి ఉంది. ఇక ఈ నల్లకాయలు తెంపింది మీకు ఈడియాలు వచ్చింది. ఇంకా చూడు ఇక్కడ ఉన్నాయి. ఎంత తేడా ఉన్నాయి చూడు. దోలాడుతా పాప మన పుట్టకన్నా అయితే ఇక్కడైనా ఉండేగా. ఇట్లా పడుతున్నాయి చూడు. అదే మంది వేస్తానేమో కాయ కొమ్మలు చెట్టు కొమ్మలు వచ్చి కాయ తొందరగా పెద్ద అవుతుంది. ఇంకో దీనికి 4 పిందెలు పడాయి. ఈడోటి ఇక్కడ ఒకటి. ఇవన్నీ ఒక 4-5 రోజులకే అవుతాయి.
ఇప్పుడు ఆనలు లేనందుకు ఇట్లా టమాటా కాయలు పడుతున్నాయి. ఆనం ఇంకే చెట్లు ఖరాబ్ అవుతాయి. ఇప్పుడు మనం 5 రకాల ఆకుకూరలు తెంపుకున్నా. వంకాయలు, బెండకాయలు ఇవి నేను తెంపినవి. ఇగో ఇది పాలకూర, ఇది గోంగూర, ఎర్ర గోంగూర, ఇది సుక్కకూర, ఇదేమో ఎర్ర తోటకూర, ఇది పొనగంటి, వంకాయలు, బెండకాయలు. నాకు పూటకు రోజుకు 2 తీర్లు వండుకుంటట్టు కూడా వెళ్ళాయి ఇవి. ఈ పంట మీకు ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు కొట్టండి. ఈ ఎంత పంట ఎలా తీస్తున్నారో కామెంట్ పెట్టండి. మీరు ఎంత పంట తీస్తున్నారో, నేను ఎంత పంట తీస్తున్నాను, నా ఇంటి మందం ఎలా తీస్తున్నా, ఇంత దూరం పంట. ఒకవేళ నచ్చితే ఇంత పంట తీస్తుంది అంటే అని అనుకుంటే కామెంట్ పెట్టండి. లేకుండా ఇంకా మీ ఇష్టం, అది కూడా. నేనైతే ఇంత పంట ఎలా తీస్తున్నా. బాయ్, ఉంటా.